జిప్సీ బయలుదేరినప్పటి నుండి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు రాకేష్. ఆ పోలీసు రైడింగ్‌ని గురించి రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి అతని మస్తిష్కంలో. పెళ్ళైన వారు, ఆడా మగ టూరిస్టులు ఇంకా చాలామందున్నారు రేష్మా లాడ్జీలో. వాళ్ళందర్నీ వదిలేసి కేవలం తామిద్దరిని మాత్రమే అరెస్టు చేయడానికి కారణమేంటి? ఒకవేళ ఏ రాజకీయ నాయకుడైనా ధీరజ మీద కన్నేశాడా? ఆమెను బలవంతంగా తన దగ్గరికి రప్పించుకుని అనుభవించడానికి పోలీసులను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారా? అలా కాదనుకున్నా ధీరజకు మరో విధమైన ప్రమాదం కూడా లేకపోలేదు. ఢిల్లీ ఇన్స్పెక్టర్లు సామాన్యులు కారు. అమాయకులనెత్తిన లేనిపోని నేరాలను రుద్దడంలో చాలా సిద్ధహస్తులు వాళ్ళు. తెల్లపౌరులాంటి అందగత్తైన ధీరజను స్టేషన్కు తీసుకువెళ్ళి సాధారణంగా వదిలిపెట్టరు వాళ్ళు. మూకుమ్మడిగా రేప్ చేస్తారు. అవసరమనుకుంటే తమిద్దరినీ లాకప్‌లోనే చంపి శవాలను మాయం చేస్తారు. అటువంటిదేదో జరక్కుండా ఆమెను విడిపించడం మంచిది. తను పెద్ద నేరంలో ఇరుక్కున్నా ఆమెను మాత్రం సురక్షితంగా బయటపడెయ్యాలి. కానీ ఎలా? ఎలా? ఎలా అన్న దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రాకుండానే అప్రయత్నంగా ముందుకు చూసి ఉలిక్కిపడ్డాడు రాకేష్. అప్పటికే బాగా తెల్లవారిపోయింది. రోడ్డు మీద వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. అయితే పోలీసు జిప్సీ వెళుతోంది సిటీ రోడ్డు మీదుగా కాదు. అప్పటికే అది సిటీ లిమిట్స్ దాటి హైవే మీదుగా దూసుకుపోతుంది. ఏంటిది? మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి కాకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అని అడిగాడు అనుమానంగా చూస్తూ రాకేష్. సమాధానం చెప్పలేదు వాళ్ళు. ఏంట్రాకి, ఎందుకలా కంగారు పడుతున్నావ్? మనల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళకుండా ఎక్కడికో తీసుకువెళ్తున్నారు కదూ? ఆశ్చర్యంగా అడిగింది ధీరజ. అదే నాకు అర్థం కావడం లేదు మేడం. ఇందాకే మనం సిటీ లిమిట్స్ దాటిపోయాం. అసలు అసలు వీళ్ళు నిజమైన పోలీసులేనా? అన్నాడు ఆందోళన నిండిన కంఠంతో. అతను అండం పూర్తవుతుండగానే గొల్లున నవ్వారు ఇన్స్పెక్టర్తో సహా జిప్సీలోని కానిస్టేబుల్స్ అందరూ. వాట్ ఈస్ దిస్? ఎందుకలా నవ్వుతున్నారు? సీరియస్‌గా అడిగింది ధీరజ. మేము నిజంగా పోలీసులం కాదని తెలుసుకోలేని మీ తెలివి తక్కువతనానికి నవ్వకుండా ఉండలేకపోతున్నాం అమెరికన్ బ్యూటీ అన్నాడు ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న దావూద్. ఉలిక్కిపడ్డారు ధీరజ, రాకేష్లు. మై గాడ్, మీరు పోలీసులు కాదా? అంది ధీరజ. కాదు, కనీసం హోమ్ గార్డ్స్ కూడా కాదు అన్నాడు జిప్సీని డ్రైవ్ చేస్తున్న కపాలి. అతని మాటలకు పగలబడి నవ్వారు కానిస్టేబుల్స్ వేషాల్లో ఉన్న ఢిల్లీ కిరాయి రౌడీలు. యూ బ్లడీ ఈడియట్! బిగ్గరగా అరుస్తూ పిడికిలి బిగించి వారి మీదకి దూకబోయాడు రాకేష్. స్టాప్! రివాల్వర్ను తీసి ధీరజ కణతకు గురిపెడుతూ కమాండ్ చేశాడు దావూద్. కిరాయి రౌడీల ముఖాలు పగలగొట్టి అక్కడికక్కడే వాళ్ల అంతు తేల్చాలన్న తన ఆవేశాన్ని అతి ప్రయత్నం మీద అదుపు చేసుకుంటూ కామ్గా కూర్చుండిపోయాడు రాకేష్. నిజం చెప్పండి, ఎవరు మీరు? అని అడిగింది ధీరజ. ఆమె ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేదు. దావూద్ తన చేతిలోని రివాల్వర్ను ఆమె కణతకు అలాగే గురించాడు. కిరాయి రౌడీలు తమ కైజార్లతో రాకేష్ను కవర్ చేస్తూ అతను కదలకుండా జాగ్రత్త వహించారు. ధీరజలో టెన్షన్ పెరిగిపోతోంది. పోలీసుల వేషాల్లో వచ్చి మమ్మల్ని ఇలా తీసుకురమ్మని మిమ్మల్ని ఎవరు పంపారు? అసలు మీకేం కావాలి? అని బిగ్గరగా అరుస్తూ అడిగింది మరోసారి. విసుగ్గా నొసలు చిట్లించాడు దావూద్. మరో అరగంట ఓపిక పడితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇలా అరిచావంటే నా చేతిలో రివాల్వర్ పేలడం, నీ తల ముక్కలైపోవడం ఇక్కడే జరిగిపోతుంది అని సీరియస్గా హెచ్చరించాడు. అరగంట. మరో అరగంటలో తెలుసుకునే విషయాన్ని గురించి తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకని మౌనంగా ఉండిపోయింది. దావూదు చెప్పినట్టు మరో 20 నిమిషాల పాటు ముందుకు ప్రయాణించి ఆ తర్వాత రోడ్డు పక్కనున్న ఒక తోటలోకి ప్రవేశించి ఫర్లాంగు దూరం ముందుకు పోయి తోట మధ్యలో ఆగింది జిప్సీ. కైజారులతో కవర్ చేస్తూ ఆ ఇద్దరిని జిప్సీలోంచి కిందకి దించారు కిరాయి రౌడీలు. అతన్నలా దూరంగా తీసుకుపోండి. ఎదురు తిరిగితే ముక్కలు ముక్కలు చేయండి. కిరాయి రౌడీలను ఉద్దేశించి ఆదేశించాడు కపాలి. రాకేష్ పెడరెక్కలు విరిచిపట్టుకుని కైజారులతో కవర్ చేస్తూ అక్కడి నుంచి అవతలకి లాక్కుపోయారు ఆ రౌడీలు. ధీరజను రివాల్వర్తో బెదిరిస్తూ ఒక చెట్టు కిందకి తీసుకుపోయారు కపాలి, దావూదులు. సాహు గదిలోని టెలిఫోన్ ఉన్నట్టుండి మోతలు చేయడం ప్రారంభించింది. విసుగ్గా నొసలు చిట్లిస్తూ అటు నుండి ఇటు దొర్లాడు మంచం మీద పడుకుని నిద్రపోతున్న సాహు. బరువుగా మూతలు పడుతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి క్లాక్ వైపు చూశాడు. ఉదయం 6:40 సూచిస్తున్నాయి వాల్ క్లాకులోని ముళ్ళు. పడుకున్నవాడు పడుకున్నట్టే చేతించాచి రిసీవర్ అందుకుని చెవి కానించుకుని హలో అన్నాడు. హలో,
నేను నాగేంద్రని మాట్లాడుతున్నాను. అవతల వైపు నుంచి వినిపించింది నాగేంద్ర కంఠం. హలో సార్, మీరా? గుడ్ మార్నింగ్ అన్నాడు సాహు. గుడ్ మార్నింగ్. ధీరజ్ ఇండియా వచ్చి 2 రోజులు దాటాయి. ఇంతవరకు మీరు సాధించిన ప్రోగ్రెస్ ఏమీ లేదు. సీరియస్గా ధ్వనించింది అతని కంఠం. డోంట్ వరీ సార్, ప్రస్తుతం మన కపాలి దావూదులు ఆ పని మీదనే ఉన్నారు. అంటే? చెప్పాడు సాహు. ఎక్సలెంట్ ప్లాన్. సో ఇప్పుడు ధీరజ మన వాళ్ళ ఆధీనంలోనే ఉందన్నమాట. షూర్. నా అంచనా తప్పదు. కాకపోతే ఈ పాటికి అందే ఉండాలి. ఆ పని పూర్తి కాగానే ఆమెను, ఆమెతో పాటు ఉన్న గైడ్ను చంపి గోతులు తవ్వి పూడ్చేయమన్నాను. మరి మరి నువ్వెందుకు వెళ్ళలేదు? ముందు జాగ్రత్త కోసం. అంటే? ఒకవేళ లాకెట్ ధీరజ దగ్గర లేకపోతే ఆమె నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నేను ఆమెకు కనిపించకూడదని వెళ్ళలేదు. లాకెట్ ఆమె దగ్గర లేకపోతే ఆమె సూట్ కేసులోనో ఇతర లగేజ్లోనూ ఉంటుంది. ఆమె రూమ్లో వెతికితే బాగుంటుంది. ఆ పని ఇంతకు ముందే పూర్తి చేశాం సార్. లాడ్జీ మేనేజర్కి లంచం ఇచ్చి అరగంట క్రితం నేనే స్వయంగా ఆమె సూట్ కేసును, ఎయిర్ బ్యాగ్ను మొత్తం ఆమె రూమ్ అంతా గాలించొచ్చాను. లాకెట్ రూమ్లో లేదు. ఉంటే ఆమె దగ్గరుండాలి. లేదంటే లేదంటే అమెరికాలో ఉంటుంది. నేను మరి కాస్త శ్రమపడి లాకెట్ని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుంది. ఎలా రప్పిస్తావు? వెరీ సింపుల్. ధీరజ దగ్గర లాకెట్ దొరకపోతే ఆమెను చంపకుండా బంధించి తీసుకురమ్మని చెప్పాను. ఆమెను అడ్డం పెట్టుకుని ఆమె పెంపుడు తల్లిదండ్రులను అమెరికా నుండి లాకెట్తో సహా ఇక్కడికి రప్పిస్తాను. గుడ్ ఐడియా. ధీరజ దగ్గర లాకెట్ దొరక్కపోతే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చెయ్యి. దొరికితే ఆమెను సఫా చేసి మీరిక్కడికి వచ్చేయండి. ఓకే. రిసీవర్ క్రెడిల్ చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు సాహు. దావూద్ కపాలి కోసం ఎదురుచూస్తూ బాటిల్ ఓపెన్ చేసి పరగడుపునే తాగడం ప్రారంభించాడు. ఇప్పుడైనా చెప్పండి, ఎవరు మీరు? పోలీసు వేషాలతో మమ్మల్ని మోసం చేసి ఎందుకెక్కడికి తీసుకొచ్చారు? కపాలి దావూదుల వెంట ఆ చెట్టు కిందకొచ్చి నిలబడుతూ అసహనంగా అడిగింది. మా వివరాలు తెలుసుకోవడం నీకు అనవసరం. మాకు కావలసింది ఇచ్చేసి మీ ప్రాణాలు దక్కించుకుని వెళ్ళిపోండి అన్నాడు కపాలి. మీకు కావలసిందేంటి? డబ్బే కదా? కాదు. నా నగలా? నగలు కాదు, నగ. అంటే? నీ దగ్గరున్న ఓల్డ్ లాకెట్. ఉలికిపాటును నేరుగా కప్పిపుచ్చుకుంది ధీరజ. అప్పుడు అర్థమైంది ఆమెకి, వాళ్ళు తన మేనమామ నాగేంద్ర పంపిన మనుషులన్న సంగతి. తన రాకను అంత వేగంగా పసిగట్టి కొన్ని గంటల్లోనే తనను కార్నర్ చేయగలిగిన అతని మేధాశక్తిని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయిందామె. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్రిమినల్ మైండ్ మిస్టర్ నాగేంద్ర. నీలాంటి మేధావిని ఎదుర్కోబోతున్నందుకు చాలా థ్రిల్గా ఉంది నాకు అని తనలో తానే అనుకుంటూ ఆ ఇద్దరి వంక చూసి ఎంటీ ఫేస్ పెట్టింది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? లాకెట్ ఏంటి? నా దగ్గర ఉండడం ఏమిటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అని అడిగింది. వెకిలిగా నవ్వారు ఆ ఇద్దరు. తేలిగిపోవడానికి మేం తెలివి తక్కువ వాళ్ళం కాదు. కాకపోతే లాకెట్ ఏంటి? అమెరికన్ యువతనైన నేను ధరిస్తే సిలువున్న చైను ధరిస్తాను తప్ప లాకెట్స్ లాంటివి ఎందుకు ధరిస్తాను? ఆర్ యు మ్యాడ్? దబాయించి లాభం లేదు. నువ్వు అమెరికాలో పెరిగిన అచ్చమైన ఇండియన్ అమ్మాయివని మాకు తెలుసు. మేమడుగుతోంది నీ చిన్నతనంలో నీ తండ్రి నీ మెడలో వేసిన లాకెట్ గురించి అన్నాడు దావూద్. వింటూనే దొరికిపోయినట్టు ముఖం పెట్టి భారంగా నిట్టూర్చింది ధీరజ. మీతో అబద్ధం చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదని ఇప్పుడు నాకు తెలిసింది. మీరు అడుగుతోన్న లాకెట్ ఇప్పుడు నా దగ్గర లేదు అంది. మాకు తెలుసు, అది నీ దగ్గరే ఉంది. మర్యాదగా తీసివ్వు అన్నాడు. నిజం చెప్తుంటే నమ్మరేం? అది నా దగ్గర లేదు అందామె విసుగ్గా. గంభీరంగా తలలు పంకించారు ఇద్దరు. అచ్చా, అది నీ దగ్గర ఉందో లేదో ఇప్పుడే తేలుస్తాను అన్నాడు దావూద్. అంటూనే జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఒక నెంబరు డైల్ చేశాడు. అవతల వైపున లైన్లోకి వచ్చాడు సాహు. ఎస్, నేనే దావూద్ని మాట్లాడుతున్నాను. ఆ లాకెట్ ఆమె దగ్గర లేదంటోందామె. ఏంటి? ఆమె బస చేసిన గదిలో కూడా లేదా? నువ్వు బాగా వెతికావా? ఓకే, అలాగే అలాగే తీసుకొస్తాం. సరే, ఉంటాను. సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి జేబులో పెట్టుకుంటూ ఆమె వైపు తిరిగాడు దావూద్. మిస్ ధీరజ, మాతో అబద్ధాలు చెప్పి ప్రయోజనం లేదు. ఆ లాకెట్ ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అది నీ రూమ్లో లేదు కాబట్టి. నా రూమ్లో లేదని నీకెవరు చెప్పారు? మేం మిమ్మల్ని ఇలా తీసుకురాగానే మా మనిషి నీ రూమ్లోకి వెళ్ళి నీ లగేజీ మొత్తం గాలించొచ్చాడు. లాకెట్ ఎక్కడా కనిపించలేదు కాబట్టి అది ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలి అన్నాడు దావూద్. అతని మాటలు కలవరపాటుతో ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి ధీరజ్కి.
ఆ డాలర్ చైన్ తన రూమ్లో తన ఎయిర్ బ్యాగ్లో ఉంది. తన లగేజ్ మొత్తాన్ని గాలించిన ఆ వ్యక్తికి అది కనిపించకపోవడం ఏమిటి? కనిపించక ఏమైనట్టు? ఒకవేళ దానికోసం వెతికిన అతను ఓవర్లుక్ అయ్యాడా? తనకు కావలసిన లాకెట్ అది కాదనుకున్నాడా? తను రూమ్కి వెళితే తప్ప ఏ విషయం తెలీదు. ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎలా అబద్ధం చెప్పాలనా? ఆమె ఆలోచనలకు భంగం కలిగిస్తూ అడిగాడు కపాలి. నాన్సెన్స్. అబద్ధం చెప్పాల్సిన పనేమీ లేదు. ఆ లాకెట్ నా రూంలో లేదన్న సంగతి నాకు తెలుసు అంది. అయితే అది నీ దగ్గరే ఉంది కదూ? నా దగ్గర కూడా లేదు. అమెరికాలో మా ఇంట్లో ఉంది. అదే సందేహాన్ని ఫోన్లో సాహు కూడా వెల్లడి చేయడం గుర్తుకొచ్చింది దావూద్కి. అయినా ఆమెను చెక్ చేయకుండా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడతను. నీ మాటలు నేను నమ్మను. మర్యాదగా నిజం చెప్పి ఆ లాకెట్ ఇచ్చేయ్. లేదంటే అనవసరంగా మా చేతుల్లో చచ్చిపోతావు. సారీ. నన్ను చంపినా నరికినా అది నా దగ్గర లేదని చెబుతాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అంది ధీరజ. నమ్ముతాం. దట్స్ గుడ్. కానీ ఇప్పుడు కాదు. నిన్ను చెక్ చేసి లాకెట్ నీ దగ్గర లేదని తెలిసిన తర్వాతనే నీ మాటను నమ్ముతాం అన్నాడు దావూద్. మీ ఇష్టం. ఆ పని మీరు ఇంతకు ముందే చేసుంటే ఇంతసేపు వాదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అంది ధీరజ. ఆల్ రైట్. చేతులు పైకెత్తు అన్నాడు కపాలి. చిన్నగా భుజాలు పైకెగరేసి చేతులు రెండు పైకెత్తింది ధీరజ. జీన్స్ ప్యాంటు, గళ్ళ షర్టు ధరించున్నామే. దావూద్ రివాల్వర్ గురిపెట్టి నిలబడున్నాడు. కపాలి ఆమె దుస్తులను చెక్ చేయడం ప్రారంభించాడు. దూరంగా మరో చెట్టు కింద కైజార్లు పుచ్చుకున్న కిరాయి రౌడీల మధ్య నిలబడి అసహనంగా నిస్సహాయంగా కదులుతున్నాడు రాకేష్. కపాలి చెక్ చేసే వంకతో ఆమెను తాకడం గమనిస్తుంటే ఆవేశం పెళ్ళుబుకుతోంది అతనికి. కిరాయి రౌడీలకు ఎదురు తిరగడం, వాళ్లను పడగొట్టడం పెద్ద పనేమీ కాదు తనకి. కానీ తను అలా తొందరపడ్డం వల్ల ధీరజ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే అతి బలవంతంగా తన ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని చేతకాని వాడిలా నిలబడిపోయాడతను. ధీరజ మస్తిష్కాన్ని ఆక్రమించుకుని శరవేగంతో పరుగులు తీస్తున్నాయి ఆలోచనలు. కపాలి చేతులు తన శరీరాన్ని తాకుతున్నందుకు ఫీల్ అవడం లేదామె. అమెరికాలో సర్వసాధారణమైన విషయం అది. పార్టీలలో, ఫంక్షన్స్లో కలిసి డ్యాన్స్ చేసేటప్పుడు స్త్రీ పురుషుల శరీరాలు ఒకరిది ఇంకొకరికి తగలడం, గట్టిగా ఒత్తుకోవడం జరుగుతూనే ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది ఏమంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. అసలు ఆమె ఆలోచిస్తోంది కూడా కపాలి చేతులు తన శరీరాన్ని తాకడం గురించి కానే కాదు. ఆమె ఆలోచనలన్నీ నాగేంద్ర చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అనుకోని విధంగా నాగేంద్ర తనకిలా షాక్ ఇచ్చాడు. వయసుతో పాటు మేధాశక్తిలో కూడా తనే పెద్దవాళ్ళని నిరూపించుకున్నాడు. అతని వంతు అయింది. ఇక తన వంతు మిగిలింది. తన శక్తి సామర్థ్యాలేంటో అతడికి చూపించాలి. అతడి ప్రయత్నాన్ని తిప్పికొట్టడం ద్వారా ఆ పని చెయ్యాలి. అందుకు ఇదే మంచి అదను. కపాలి ఆమెను చెక్ చేయడం ముగించాడు. ధీరజ్ ఇంకా చేతులు పైకెత్తే ఉంచింది. పైన ఏం కనిపించలేదు. లోపల ఏమైనా దాచిందేమో చూడాలి అన్నాడు. వాట్? గాబరాగా అరిచిందామె. ఎస్, నువ్వు అమెరికా కిలాడివి. నేను నమ్మడానికి లేదు. అంటే అంటే నా దుస్తులు విప్పాలా అంది అనుమానంగా చూస్తూ. అర్థం చేసుకుంటే సరే. నో, వీల్లేదు. నేను బట్టలు విప్పడానికి ఒప్పుకోను అంటూ అరిచింది. తప్పదు. బలవంతంగా పని మేం చేయడం కంటే నీ బట్టలు నువ్వు విప్పి మాతో సహకరించడమే బాగుంటుంది. ఏమంటావ్? నువ్వు విప్పుతావా, మమ్మల్ని విప్పమంటావా? కమాన్, త్వరగా నిర్ణయించుకో అన్నాడు దావూద్. డామిట్, మానవత్వం తెలియని మనుషులు మీరు అంది కక్షగా. అవును, రాక్షసులు. ఇంకా నీచులు, కిరాతకులు. నువ్వేనేననుకో, ముందు మేం చెప్పినట్టు చేయి. ఆ చేతులు కిందకి దించి నీ దుస్తులు విప్పు అన్నాడు కపాలి. ఆల్ రైట్. మీలాంటి మూర్ఖులతో వాదించడం కంటే ఆ పని చేయడమే బెటర్ అంటూ ఎత్తుంచిన చేతులను కిందకి దించింది ధీరజ. దించుతూనే వేగంగా కదిలింది మెరుపులా. ఫట్ ఫట్ మంటూ ఆ ఇద్దరి ముఖాల మీద పడ్డాయి రెండు పిడిగుద్దులు. అదిరిపోయాయి ఎదురుగా నిలబడ్డ ఆ ఇద్దరు ముఖాలు. ధీరజ ఆ విధంగా ఎదురు తిరుగుతుందని కాని, ఆమె చేతుల్లో అంత బలం ఉందని కాని, రివాల్వర్ను కూడా లెక్క చేయనంత మొండి ధైర్యాన్ని ఆమె ప్రదర్శిస్తుందని కాని ఊహించని కాపాలి దావూదులు ఆమె పిడికిళ్లు తమ ముఖాలకు తాకుతూనే వెర్రిగా అరిచారు. ఆ తాకిడికి తట్టుకోలేక వెనక్కి తూలి వెలకిల్లా పడిపోయారు నేల మీద. కింద పడిన మరుక్షణంలో జారి దూరంగా పడిపోయింది దావూదు చేతిలోని రివాల్వర్. ఏమరపాటుగా ఉన్నందువల్ల ఆమె తనను దెబ్బ కొట్టగలిగిందని,
ఒక ఆడపిల్లను దెబ్బతీయడానికి ఆయుధం అవసరం లేదని కింద పడిన రివాల్వర్ని గురించి పట్టించుకోలేదు దావూద్ కపాలీలు. అదే ధీమాతో పిడికిళ్ళు బిగిస్తూ లేచి నిలబడ్డారు. అయితే వారి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ, వారి ధీమాలను దిగజారుస్తూ, ఆ ఇద్దరినీ అంతులేని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆడపులిలా వారి మీద విరుచుకుపడింది ధీరజ. కరాటే స్టైల్లో కరచరణాలను ఉపయోగిస్తూ ఆ ఇద్దరిని విరగదీయడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని చూసి బిగుసుకుపోయారు కైజార్లతో రాకేష్ను కవర్ చేస్తున్న కిరాయి రౌడీలు. వాళ్లే కాదు, రాకేష్ కూడా విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. బలవంతులైన ఆ ఇద్దరిని ధీరజ అలా విరగదీయడం చూసి ఆమె ముఖంలో కోపాన్ని, ఆ కదలికల్లో ఆవేశాన్ని, ఆ పోరాటంలో నేర్పుని, అంతకు మించిన వేగాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాడతను. ధీరజను గురించి ఆ క్షణంలో రకరకాల సందేహాలు తలెత్తాయి అతని మస్తిష్కంలో. పోరాటంలో తనను మించిపోయిందామె. అంతకుముందు ముచ్చటగా, సౌమ్యంగా, తెల్లపౌరంలా కనిపించింది ఆమె. ఇప్పుడు ఆగ్రహావేశాలు నిండిన వదనంతో ఎర్రపౌరంలా కనిపిస్తోంది. పోరాటంలో అంత నేర్పుగల ఆమె ఆగ్రాలో ఎందుకలా పిరికిదానిలా ప్రవర్తించింది? కుర్రరౌడీలు తనను దోచుకోబోయినప్పుడు ఎందుకు బెదురుచూపులు చూసింది? వాళ్ళకి లొంగిపోయినట్టు ఎందుకు నటించింది? సమాధానం లభించని ప్రశ్నలు ధ్వజస్తంభాల మాదిరి తలలెత్తడం ప్రారంభించాయి అతని మస్తిష్కంలో. వాటినన్నింటినీ కట్టగట్టి ఒక పక్కన పెట్టి తన చుట్టూ నిలబడిన కిరాయి రౌడీల అటెన్షన్ పరిశీలనగా చూశాడు రాకేష్. ఇంకెక్కడి అటెన్షన్? ధీరజ ఆ ఇద్దరిని విరగదీయడం ప్రారంభించినప్పుడే నీరుగారిపోయింది వారి అటెన్షన్. పట్టరాని ఆశ్చర్యంతో ఆమె వైపు డైవర్ట్ అయ్యాయి వారి చూపులు. అంతకు మించిన అవకాశం ఇంకెక్కడి నుండి వస్తుంది రాకేష్కి? ఉన్నట్టుండి బిగ్గరగా అరిచాడు రాకేష్. శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించుకుని తన పెడరెక్కలు విరిచిపట్టుకున్న వారిని తన చేతులతో పాటే ముందుకు లాగి బలంగా చెరిచాడు వారి ముఖాల మీద. అదే వేగంతో మోచేతులతో పొడిచాడు తనకు ఇరువైపులా నిలబడిన ఇద్దరి పొట్టల్లో. వెర్రిగా అరిచారు ఆ నలుగురు. కళ్ళు పచ్చబడినట్టు అనిపిస్తుండగా నేల కొరిగిపోయారు ఇద్దరు. పొట్టలను రెండు చేతులతో అదుముకుంటూ వెనక్కి తూలిపోయారు మిగతా ఇద్దరు. జారి కింద పడిపోయాయి వారి చేతుల్లోని కైజారులు. వాటిలో ఒకదాన్ని చేయికించుకుని వారిని ఎదుర్కొన్నాడు రాకేష్. తగిలిన దెబ్బలను తట్టుకుంటూ లేచి అతన్ని ప్రతిఘటించడం ప్రారంభించారు ఆ రౌడీలు నలుగురు. వాళ్ళ సంగతి అలా ఉంచితే ఇక్కడ కపాలి దావూదులను తన కరాటే పంచులతో, కిక్కులతో తడిగుడ్డ పిండినట్టు పిండి వదిలింది ధీరజ. ఒళ్ళు హోనమయ్యేట్టు చితక బాధేసింది. ఆమె ధాటికి తట్టుకోలేకపోయారు ఆ ఇద్దరు. లాకెట్ను ఆమె నుండి హస్తగతం చేసుకుంటే ఆమెను చంపి అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టాలనుకున్నారు వాళ్ళు. ఇంకాసేపు ఆమె ముందుంటే పాతిపెట్టే కార్యక్రమాన్ని ఆమె పూర్తి చేస్తుందని గ్రహించి ఒక్కసారిగా వెనుతిరిగారు ఇద్దరు. ముందుగా పోయి జిప్సీ ఎక్కి స్టార్ట్ చేసి ముందు కురికించాడు కపాలి. పొరుగందుకుని పడుతూ లేస్తూ వెళ్ళి రన్నింగ్లో ఉన్న జిప్సీని ఎక్కేశాడు దావూద్. ఆ ఇద్దరినీ ఒట్టినే వదిలిపెట్టడం ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది ధీరజకి. అలా అనుకుంటూనే కింద కనిపించిన రివాల్వర్ను అందుకుని జిప్సీలో కపాలి పక్కన కూర్చున్న దావూద్ కేసి గురిపెట్టి ప్రయోగించింది. ధన్మంటూ గర్జించింది రివాల్వర్. ఆమె గురి తప్పలేదు. గాలిని చీల్చుకుంటూ దూసుకుపోయి దావూద్ ఎడం జబ్బలోకి చొచ్చుకుపోయింది బుల్లెట్. బాధగా అరిచాడు దావూద్. రక్తం చిమ్ముతున్న భుజాన్ని కుడిచేత్తో అదుముకుంటూ సీట్లోంచి కింద కొంగిపోయాడు. ఆ మరుక్షణంలో యాక్సిలరేటర్ బలంగా అదిమాడు కపాలి. అంతే, ఉన్నట్టుండి ఒక్కసారిగా వేగాన్ని అందుకుంది జిప్సీ. దట్టమైన దుమ్ము తెరల్ని సృష్టిస్తూ రేసుగుర్రంలా ముందుకు దూసుకుపోయి కనుమరుగైంది. పిరికి పందలు. ఆ ఇద్దరిని ఉద్దేశించి కసిగా తిట్టుకుంటూ పక్కకు తిరిగి చూసింది ధీరజ.